అసలు సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది సినిమా క్లాష్. సో 2020లో అనిల్ రావిపూడి గారి సినిమా అంటే సంక్రాంతి ప్రతిసారి బ్లాక్ బస్టర్. అలాంటి సినిమాని కొట్టాలంటే ఒక ధీటైన మొగాడు కావాలి. మరి ఆ యొక్క జాన్ 12, 2020 మీ అందరికీ తెలిసిన విషయమే. అలా వైకుంఠపురంతో వచ్చాడు బన్నీ అన్న. అసలు వచ్చాడండి. అసలు సినిమా ఎలా ఉందని పక్కన పెడితే అస్సలు సినిమాతో పాటు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్, కలెక్షన్ సునామీ. అసలు అల్లు అర్జున్ గారు అసలు నిజంగా అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ కాంబోలో వచ్చింది సినిమా. అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందండి. పీక్స్ కొట్టేశారు, అన్ని రికార్డ్స్ కొట్టేసి నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టేశారు. అండ్ వెరీ హ్యాపీ జాన్ 12, 2020. సో ఈ రోజుకి అంటే జాన్ 12 ఈ యొక్క 2026 వరకు 6 years ఆఫ్ అలా వైకుంఠపురం ఎపిక్ బ్లాక్ బస్టర్. అసలు బన్నీ అన్న చేసిన యొక్క హిస్ యాక్టింగ్, హిస్ గ్రేస్, హిస్ లుక్స్, వావ్, సింప్లీ సూపర్. అండ్ వెరీ హ్యాపీ యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా. సంక్రాంతికి యొక్క ఇంత బిగ్ క్లాష్ అలా వైకుంఠపురం లాంటి సినిమా రాదు. అండ్ సరైలేను నీకెవరు కూడా బాగానే ఆడింది, కానీ దాన్ని కొట్టామంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ బన్నీ అన్న. అండ్ వెరీ హ్యాపీ. అండ్ త్రివిక్రమ్ గారు కూడా చాలా హ్యాపీ. సంక్రాంతి క్లాష్లో అలాంటి సినిమా రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యాజ్ ఏ ఆర్మీగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.